హలో అండి. నేనైతే ఇప్పుడు సాంబార్ చేస్తాను. చిన్నది ఒక సొరకాయ ముక్కలు కోసుకున్న, ఒక రెండు మునక్కాయలు, పప్పు ఒక 2 చాయ్ గ్లాసుతో 2 గ్లాసుల పప్పు, ఒక చిన్న సొరకాయ, ఒక 4 టమాటాలు, ఒక 5 అరగల పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ, కరివేపాకు, మెంతాకు, కొంచెం బగారా పువ్వు. నేను దీంతో సాంబార్ తయారు చేసే విధానం అండి. కొంచెం చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టిన. చూడండి, నేనైతే సాంబార్ ఇట్లా చేస్తా. మరి మీరు ఎట్లా చేస్తారో నేను చేసే విధానం అయితే చూపించుతానండి. సాంబారు నూనె పొయ్యి మీద పెట్టుకున్న, నూనె కాగింది. బగారాకు పువ్వు వేసిన, ఇక కొంచెం అల్లం పేస్ట్ తాలిపేస్తాను సాంబారుకు. అల్లం వేసి సాంబార్ చేస్తారా మీరు ఎవరన్నా? కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇట్లా చేస్తేనైతే బాగా టేస్ట్ ఉంటుంది. చాలామంది ఎండుమిర్చి తాలింపుకి వేసి చేస్తారు. నేను మాత్రం ఎప్పుడు ఇట్లనే చేస్తా. మా పిల్లలకి ఇట్లాంటినే ఇష్టం. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు, మెంతాకు, ఇప్పుడు మునక్కాయ ముక్కలు వేస్తాను. ఇప్పుడు సొరకాయ ముక్కలు వేస్తాను. ఇది అయిపోయేదాకా చూడండి. ఎవరన్నా చేయరాని వాళ్ళు ఉంటే మీకు అర్థమవుతుంది. అల్లం వేసి సాంబార్ అయితే చేసుకోవాలో బాగా టేస్ట్ ఉంటుందండి ఇట్లా చేస్తే. ఇప్పుడు మొత్తం నూనెలో కలిపిన మూత పెడతాను. కాసేపు మట్టిలాలి. మధ్య మధ్యలో ఇట్లా ఒకసారి మూత తీసి కలపాలండి. కలిపితే నూనెలో కాయ అంతా మగ్గేదాకా చూడాలి. ఇట్లా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొంచెం పసుపు, ఇప్పుడు కోసి పెట్టుకున్న టమాటా, పచ్చిమిర్చి కొన్ని తాలింపుకి వేసిన, కొన్ని పచ్చి కోసేస్తాను. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు పిసికి కొంచెం పోస్తా. చింతపండు పులుసు పోసి కలిపి పెట్టిందండి. టమాటా వక్కలు ఉడికేదాకా మళ్ళీ మూత పెడతా. ఇప్పుడు పప్పు రుబ్బుకుంటానండి. కుక్కర్లో పప్పు వేసుకున్న, పప్పు మెత్తగా రుబ్బుకుంటాను. ఇప్పుడు ఇందాక వేసుకున్న మునక్కాయ సొరకాయ ముక్కల్లో పప్పు వేసుకున్న, సరిపోను ఉప్పు, కొంచెం పచ్చల్లం పేస్టు, ఒకటి పచ్చి ఉల్లిగడ్డ ముక్కలు కోసేస్తా. పచ్చి ఉల్లిగడ్డ ముక్కలు కోసిన, సాంబారు ఇప్పుడు మసలడానికి వచ్చింది. వాటర్ పోసి పలుచగా చేసిన. ఇప్పుడు కొంచెం సాంబార్ పౌడరు,
కొంచెం చికెన్ మసాలా, ఎవరైనా రానోళ్ళు ఉంటే ఒక్కసారి నేను చేసే విధంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు కొంచెం మసిలిందంటే దించుకొని తినచ్చు. చాలా టేస్ట్ ఉంటుందండి. సూపర్ స్మెల్ వస్తుంది. నా కొడుకు అయితే చెయ్యమ్మ అని వారం రోజులు ఆయన పానందం తలిగి ఇవాళ చేస్తాన్న. అన్నీ కొనుకొచ్చుకున్నాడు. నువ్వు చేస్తేనే మంచిగా ఉంటుందమ్మ సాంబార్, అట్ట ఎక్కడ దొరకది, చెయ్యమ్మ అని తలిగిండు. ఇవాళనైతే చేసిన శుక్రవారం వైకుంఠ ఏకాదశి అని అలా సాంబార్ చేద్దామని చేసిన. కొత్తిమీర వేస్తే సాంబార్ రెడీ అండి. సాంబార్ రెడీ. మీకు నచ్చినట్టయితే మీరు చేసి చూడండి నేను పెట్టిన విధానం. ఇప్పుడు ఎంత టేస్ట్ ఉంటుందో మళ్ళీసారి మీకు చాలా నచ్చినట్టు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఎట్లున్నదో చేసుకొని తిని చూసి నేను చేసే విధానం అయితే చేసుకోండి. ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే, తెలిసిన వాళ్ళకని కాదు, తెలియని వాళ్ళు ఉంటే చేసుకోండి. బాయ్ అండి.